ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు, ప్రభు సేవలోని శ్రమలు కఠిన దుఃఖ బాధలు బహుమానములుగా మారి కాంతి బహుమానములుగా మారి కాంతి కిరీటమౌను క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే, యుగములు క్రీస్తే, క్రీస్తే సర్వాధికారి. అమ్మని తీసుకురండి పైకి ఒకసారి. అంకుల్ చిన్న ప్రార్థన ఒకసారి బుక్ని పట్టుకుని ప్రార్థన చేయని అంకుల్ అందరికి. ప్రేమ తండ్రి యేసుక్రీస్తు నామమున సన్నిధికి వస్తున్నాం. మరొకసారి ఈ పుస్తకాన్ని, సాక్షి పుస్తకాన్ని మీ చేతికి సమర్పించుకుంటున్నాం. నా ఆశ్రయం దీవించి అనేకులకు ఎంతో క్షేమము, అంతేకాకుండా పురికొల్పు ప్రభా, అంతేకాకుండా సేవలు, పరిస్థితులు, భారం, అంతేకాకుండా ప్రభా ప్రాముఖ్యంగా ఎన్ని కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని అలాంటి భాగ్యం అనేకులకు దయచేయమని ప్రభా, సహోదరుని యొక్క జీవితం అనేకులకు ఆశీర్వాదం చేయమని, క్షేమం పొందుటకు సహాయం చేయమని, దీన్ని దీవించి ఆశ్రయించమని మీ చేతికి సమర్పించుకుంటూ యేసు క్రీస్తు బలమైన నామమున అడిగి సమర్పించుకుంటున్నాం తండ్రి. ఓఫీని కూడా పరిచయం చేస్తాను రా మా పైకి రా. అంటే యవనస్తుడు అంత ఘనత వద్దు కానీ అయితే కొంచెం మీకు పరిచయం చేయాలని రా మా పైకి వచ్చి. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభు నాయన తండ్రి, నీ దాసు నాయన మరి చేసిన పరిచర్య సేవను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ దినము పరిస్థితులు, సేవకులు, విశ్వాసులు అందరితో సమకూర్చబడి ఈ విధంగా ఈ సేవను వర్ధలు చేసినందుకై మీకు వందనాలు. ఆయన చేసిన కష్టాన్ని బట్టి నీ సేవలో, నీ ఇంటిలో నమ్మకమైన పరిచర్య చేసి ప్రభా నీ దగ్గరికి వచ్చినారు. ఇదేనో నాయన తన కుమారుడు నాయన సేవ కొరకాయ పిలుచుకుని నువ్వు మరలా ఈ పని జరిగిస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నాయన మాకు ఉంచిన బహుమానంలో మేమందరం ఆ విధంగా నాయన ప్రభా నీ సేవలో, నీ ఇంటిలో నమ్మకంగా యథార్థంగా జీవించి ఆ విధంగా మేము నాయన సాగిపోవడానికి నీ కృపా శక్తి మెండుగా మాకు దయచేయమని ఇదేను నాయన ప్రభా. బిడ్డ ఓపిరి కూడా నాయన తాతగారి యొక్క మరి సేవా జీవితాన్ని మరి పుస్తకముగా రచించబడి అది నేను ఇవ్వాలి అందరికీ అని ఎంతో తనలో మీరు ప్రేరేపించి ఆ బిడ్డని నువ్వు తండ్రి ఏర్పాటు చేసుకున్నందుకై మీకు వందనాలు, మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
దైవ సేవకులంతతో ఒక్క ఫోటో అండి. అంకుల్ కూడా ఉంటే మాతో బాగుండేది. అంకుల్ మీరు కూడా ఒకసారి వస్తారు.